హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. T20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం పక్కా. అయితే రోహిత్ కు ఓపెనింగ్ జోడీగా ఎవరు బరిలోకి దిగుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఏడాది క్రికెట్ వరల్డ్ కప్ ఓడి ఫ్యాన్స్ ను నిరాశపర్చిన టీమిండియా T20 ప్రపంచ కప్ నెగ్గి సత్తా చాటాలని ప్రణాళికలు వేస్తోంది. 2024 పురుషుల T20 ప్రపంచ కప్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనుంది. వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ జోడీపై మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్ గా శుభ్మన్ గిల్ కంటే యశస్వి జైస్వాల్ రేసులో ముందున్నట్లు చెప్పాడు. T20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం పక్కా. అయితే రోహిత్ కు ఓపెనింగ్ జోడీగా రేసులో యశస్వి జైస్వాల్, గిల్ కంటే ముందున్నాడని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషించాడు. గత ఆగస్టులో వెస్టిండీస్ పై అరంగేట్రం చేసిన జైస్వాల్ అప్పటి నుంచి తన ఆట తీరుతో ఇంప్రెస్ చేస్తున్నాడు. T20లలో భారత్ కు తన అవసరం ఉందని ఇప్పటికే నిరూపించాడు. ఇటీవల జోహన్నస్బర్గ్ లోని వాండరర్స్ లో దక్షిణాఫ్రికాపై 60 పరుగులు చేశాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ పై 68 పరుగులు చేశాడు. మరోవైపు గిల్ దక్షిణాఫ్రికాతో 2 T20లలో ఆడి 8 పరుగులు మాత్రమే చేశాడు. మొహాలీలోని PCA స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మొదటి T20లో కూడా తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. స్కోర్లను పోల్చి చూస్తే T20 వరల్డ్ కప్ ఓపెనింగ్ బెత్తుకు గిల్ కంటే యశస్వి జైస్వాల్ ముందున్నాడని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇప్పటికే బెత్తు పక్కా. భారత క్రికెట్ జట్టు T20 స్క్వాడ్లో జైస్వాల్ ఇప్పటికే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని, సెలెక్టర్లు అతన్ని జట్టు నుంచి తప్పించడం చాలా కష్టమని చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. యశస్వి తన చివరి 2 మ్యాచ్లో ఓపెనర్గా ఆడాడు. సూపర్ ఓవర్లో కూడా అతడిని పంపారు. యశస్వి బ్యాటింగ్ చేస్తున్న తీరు, ఇండోర్లో తన ఆట చూస్తే అతన్ని జట్టు నుంచి తొలగించడం కష్టమని అర్థమవుతోంది అని చోప్రా వివరించాడు. యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు 16 T20 ఇంటర్నేషనల్స్ లో ఆడాడు. 33.46 యావరేజ్, 161.93 స్ట్రైక్ రేట్తో 502 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకు 14 T20లలో ఆడిన గిల్ యావరేజ్ 25.76 మాత్రమే. గతేడాది న్యూజిలాండ్ పై అతడు సెంచరీ కొట్టాడు. అది తప్ప మళ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. వన్డేల్లో సత్తా చాటుతున్న పొట్టి ఫార్మాట్లో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.